హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కొడుకు అంబరీష్ మరోసారి రెచ్చిపోయాడు. ఎంపీ కొడుకైన తననే టోల్గేట్ ఫీజు అడుగుతారా అంటూ వీరంగం వేశాడు. టోల్గేట్ సిబ్బందిని చితకబాదారు. కర్ణాటకలోని బాగేపల్లి టోల్గేట్ సిబ్బందిపై దాడి చేశారు నిమ్మల కిష్టప్ప తనయుడు. అనుచరులతో కలిసి టోల్గేట్లోని కంప్యూటర్లు, అద్దాలని ధ్వంసం చేశారు. తననే టోల్గేట్ ఫీజు అడుగుతారా అంటూ రెచ్చిపోయాడు. టోల్గేట్ సిబ్బందిని చితక్కొట్టారు. టోల్ రుసుము చెల్లించకుండా సిబ్బందిపై దాడికి దిగారు అంబరీష్ అనుచరులు. ಏನು ತೆಗಿತಾ ಇದೆಯಾ ಅಂತ ಇದೇನಿದು ಡಬ್ಬ ಇದಾ టోల్గేట్ సిబ్బందిపై దాడి చేసిన నిమ్మల అంబరీష్ బాగేపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. టోల్గేట్ సిబ్బంది తనపై దాడి చేశారని ఆయన రివర్స్ కంప్లైంట్ చేశారు. అకారణంగా తనను అడ్డుకున్నారని ఆయన చెబుతున్నాడు. టోల్గేట్ దగ్గర తన కారును అడ్డుకుని అకారణంగా దాడికి ప్రయత్నించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. టోల్గేట్ ఘటనపై బాగేపల్లి డీఎస్పీ విచారణ చేపట్టారు. నిమ్మల కిష్టప్ప కొడుకు అంబరీష్ అనంతపురం రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. తండ్రి ఢిల్లీలో ఉంటున్నప్పుడు లోకల్ రాజకీయాలను తానే చూస్తున్నాడు. అయితే కర్ణాటకలోని బాగేపల్లి టోల్గేట్ సిబ్బందితో గతంలో నిమ్మల కిష్టప్ప కూడా గొడవపడ్డారు. ఎంపీనైనా తన దగ్గరే టోల్ ఫీజు వసూలు చేస్తారా అంటూ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. గతంలో ఎంపీపై టోల్గేట్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయుడు అంబరీష్ టోల్గేట్ సిబ్బందిపై దాడి చేసిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రజాప్రతినిధి కొడుకు ఇలా రెచ్చిపోవడం తగదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. జయలలిత